ఆ आनंद के प्रदाता हे स्नेह शक्ति दाता अव्यक्त बाप दादा सादर पधारिए मंजुल मधुर निमंत्रण अंतःकरण से कण कण प्रभु आपको बुलाता सादर पधारिए सादर पधारिए। बिछड़े हैं कल्प भर के प्यासे मिलन के कब से बच्चे बुला रहे हैं मिल जाओ आज हमसे दृष्टि से सृष्टि रच दो मुरली से रंग भर दो वरदानों के है दाता सादर पधारिए सादर पधारिए। कोमल सी भावनाएं निर्मल हृदय का कहना संगम युग में बाबा संग आपके ही रहना धरती भी नग़्मे गाती अंबर भी गुनगुनाता संसार सारा गाता सादर पधारिए सादर पधारिए। तेरे प्यार को संजोए नैनों को है भिगोए यादों के मोतियों को सांसों में है पिरोए वो सद्गुणों के सागर भरने हर एक जागर हर ही तुम्हें बुलाता सादर पधारिए सादर पधारिए। आनंद के प्रदाता हे स्नेह शक्ति दाता अव्यक्त बाप दादा सादर पधारिए सादर पधारिए सादर पधारिए। ओम शांति। मीठे बच्चे, ज्ञान की तलवार में योग का जौहर चाहिए तभी विजयी होंगे। ज्ञान में योग का जौहर है तो उसका असर जरूर होगा। మధురమైన పిల్లలు, జ్ఞానం యొక్క కత్తిలో యోగం అనే పదును కావాలా, అప్పుడే విజయీ అవుతారు. జ్ఞానంలో యోగం యొక్క పదును ఉంది అంటే దాని యొక్క ప్రభావము ఖచ్చితంగా ఉంటుంది. ప్రశ్న, తుమ్ खुदा के पैगंबर हो, तुम्हें सारी दुनिया को कौन सा पैगाम देना है? మీరు భగవంతుని యొక్క సందేశవాహకులు,
పూర్తి విడి ప్రపంచానికి ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలి? उत्तर, सारी दुनिया को पैगाम दो कि खुदा ने कहा तुम सब अपने को आत्मा समझो, देह अभिमान छोड़ो, एक बाप को याद करो तो तुम्हारे सिर पे పాపం కా బోజ్ ఉతర్ జాయేగా. పూర్తి విడి ప్రపంచానికి సందేశాన్ని ఇవ్వండి. భగవంతుడు చెప్తూ ఉన్నారు, మీరు అందరూ కూడా తనను తాను ఆత్మగా గుర్తించుకోండి, దేహాభిమానాన్ని వదిలేయండి. ఒక బాబాని తలంపు చేస్తూ ఉంటే మీ తలపైన పాపం ఏదైతే ఉందో బరువు అది దిగిపోతుంది. ఏక్ బాపుకి యాద్ సే తుమ్ పావన్ బన్ జాయేంగే. ఒక్క బాబా స్మృతితోనే పావనులైపోతారు. అంతర్ముఖి బచ్చే హీ ఐసా పైగామ్ సభీకో దే సక్తే. అంతర్ముఖి అయిన పిల్లలే ఇటువంటి సందేశాన్ని అందరికీ ఇవ్వగలుగుతారు. ఓం శాంతి. బాప్ ने समझाया है कि कोई भी मनुष्य मात्र फिर चाहे दैवी गुण वाले हो या असरी गुण वाले हो उनको भगवान नहीं कह सकते. తండ్రి తెలియచేస్తూ ఉన్నారు, ఏ మనిషి రీతిలో ఉండేటువంటి వారు దైవీ గుణాలు కలిగిన వారే కావచ్చు, అసరీ గుణాలు కలిగిన వారే కావచ్చు, వాళ్ళు భగవాన్ అంటూ చెప్పుకునేకి లేదు. ఏ తో బచ్చే జాంతే దైవీ గుణ వాలే హోతే హై సతయుగ్ మే, असरी गुण वाले होते कलयुग में. इसलिए बाबा ने लिखत भी बनाई है कि दैवी गुण वालों या असरी गुण वाले. కాబట్టి తండ్రి తెలియచేస్తారు, మీకు తెలుసు పిల్లలు, దైవీ గుణాలు కలిగినటువంటి వారు ఎక్కడుంటారు? సతయుగంలో. అసరీ గుణం కలిగిన వారు కలియుగంలో ఉంటారు. కాబట్టి బాబా రాసి ఈ విధంగా ప్రత్యక్షం చేయించారు, దైవీ గుణాలు కలిగిన వారా లేదు అసరీ గుణాలు కలిగిన వారా అని. సతయుగంలో లేదు కలియుగంలోనా ఎక్కడ ఉండేవారు? ఏ బాతే బడి ముష్కిల్ సే బచ్చం కో సమజ్ మే ఆతి. ఈ మాటలు చాలా కష్టకరంగా ఉంటుంది మనుషులకి తెలుసుకునే దానిలో. तुम सीढ़ी पर बहुत अच्छी రీతి समझा सकते हो. మెట్ల చిత్రం గురించి మీరు చాలా చక్కగా అర్థం చేయించగలుగుతారు. तुम्हारे ज्ञान के बाण बहुत अच्छे हैं परंतु उसमें जौहर चाहिए. జ్ఞాన బాణము మీ లోపల చాలా మంచిగా ఉన్నది, అయితే దానికి యోగం అనే పదును కావాలా. జైసే తల్వార్ మే భీ జౌహర్ హోతా హై. కత్తికి పదును ఉంటుంది కదా, అలా జ్ఞానము యొక్క కత్తి అయినారు, అయితే యోగం అనే పదును కావాలా. కోయి బహుత్ తీకే జౌహర్ వాలే హోతే. కొందరు చాలా తీక్షణమైన పదును కలిగిన వారుగా అవుతారు. జైసే గురు గోవింద్ సింహ్కి తల్వార్ విలాయత్ చలి గయి. అంటే గురూజీ ఒకరు ఉన్నారు గోవింద స్వామి అని, అయితే మరి వారు ఖడ్గం తీసుకొని దేశాలకు వెళ్ళారు అని. ఉస్ తల్వారుకో లేక పరిక్రమ దేతే. కాబట్టి ఆ కత్తిని అన్నిటి వైపులా అన్ని ఊర్లలో పట్టణాలలో అది ఊరేగింపుగా చేయటం జరుగుతుంది. బహుత్ సాఫ్ రఖతే హై అంటే వాళ్ళు గుర్తింపు కోసము ఒక చిహ్నంగా అట్లా చేస్తారు. కోయి 2 పైసేకి తల్వారు భీ హోతి జిస్మే జౌహర్ హోతా. అంటే కత్తికి పదును అంటూ ఉంటాయి కొన్ని, అయితే ఇది జ్ఞాన విషయము. వాటిల్లో కూడా పదును ఉంటుంది, అయితే ఉనకా దామ్ బహుత్ హోతా. కానీ ఈ విధంగా కత్తి పదును ఉండే దానిలో ఇక్కడ రకరకాలుగా ఉంటారు. కొందరిలో ఎక్కువగా ఉంటుంది, కొందరిలో
మరి తక్కువగా ఉంటుంది. దాని విలువలు కూడా ఉండటం జరుగుతుంది. దాని వాల్యూ ఎంత అని. బచ్చా మే బి ఐసే హే, ఆ విధముగా పిల్లల్లో కూడా ఉంటుంది. కోయి మే జ్ఞాన్ బహుత్, కోయి మే కోయి కా జౌహర్ కమ్ హై. కొందరిలో జ్ఞానం ఉంది, అయితే యోగా పదును తక్కువగా ఉంది. జో బాందేలే హై గరీబ్ హై వ శ్రీ బాబాకో బహుత్ యాద్ కర్తే. ఎవరైతే బంధనంలో ఉన్నారో, పేదవారుగా ఉన్నారో, శివ తండ్రిని మిక్కిలి తలుచుకుంటూ ఉంటారు. ఉన్మే జ్ఞాన్ కమ్ హై యోగ్ కా జౌహర్ బహుత్. మరి వారిలో జ్ఞానం తక్కువ, యోగము ఎక్కువగా ఉంటుంది. తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్ రహే. మరి తమో ప్రధానం నుండి వారు సతో ప్రధానంగా అవుతూ ఉంటారు. ఎలాగా ఒక చెప్తారే కదా, జైసే ఏక్ అర్జున్ బీలా కా బి మిసాల్ దిఖాతే హై. అంటే అర్జునుడి యొక్క చిహ్నము మరి వీళ్ళు లేకర అంటే కోయేవారు వారిది కూడా చూపిస్తూ ఉంటారు. ఉదాహరణ, అర్జున్ సే బి బీల్ తీకా హో గయా బాణ్ మార్నే మే. అంటే బాణం వేసే దానిలో అంటే మనసుకి తాకే విధముగా అది చూపిస్తూ ఉంటారు. అర్జునన్ను వేస్తారు, మరి లేక రాజు కూడా సరే. అంటే వాళ్ళకి ఈ విధంగా కోయేవాడు చూపిస్తారు కదా, వారు కూడా బాణం వేశారు అననేసి. అయితే అర్జునుడి కంటేను చాలా తీక్షణమైన వారు అననేసి. అర్జున్ అర్థాత్ జో ఘర్స్ మే రైతే హే రోజు సున్తే హే. అయితే అర్జున్ అంటేనే ఇంటిలో ఉంటూ రోజును వింటూ ఉంటారు. ఉస్సే బాహర్ రహనే వాళ్ళే తీకే హో జాతే. వీళ్ళకంటేనూ వాళ్ళు చాలా తీక్షణంగా ఉన్నారు అననేసి. जिनमें ज्ञान का जौहर है उनके आगे वह बारी డోతే హే కెహెంగే భావి. మరి వాళ్ళు చాలా తీక్షణంగా ఉన్నారు, మరి జ్ఞానం యొక్క పదును ఉండింది అననేసి తెలియచేస్తారు. కెహెంగే భావి కోయి ఫెయిల్ హోతే హే వా దేవాలా మారితే తో నసీబ్ పర్ హాత్ రఖతే హే. అంటే కొందరేమో ఫెయిల్ అయిపోతారు, మరి కొందరేమో దివాలా తీస్తారు. అంటే వారి అదృష్టంలో ఎలా ఉంటుందో అలా తన అదృష్టం పైన చేపెట్టుకోవటం కూడా ఉంటుంది. అంటే వారి యొక్క చిహ్నం వారి రీతి ఉంటుంది. జ్ఞానకే సాత్ యోగ కా జౌహర్ బి జరూరు చాహియే. జ్ఞాన జతలో యోగం యొక్క పదును కూడా ఖచ్చితంగా కావాలా. జౌహర్ నహీ తో గోయా కుక్కడ్ జ్ఞాని హై. అంటే వాళ్ళలో యోగం యొక్క పదును లేదు అనుకోండి, వాళ్ళు వినిపించే జ్ఞానం కూడా అది ఏమీ ఉండదు, అది శక్తి లేనటువంటిదిగా. బచ్చే బి ఫీల్ కర్తే హై. పిల్లలు కూడా ఫీల్ చేస్తారు. కోయి కా పతి మే కోయి కా కిస్మే ప్యార్ హోతా. కొందరికి పతి మీద ఉంటే, మరి కొందరికి పిల్లల పైన ఉంటే, మరి కొందరికి ఎవరెవరి పైననో ఉంటుంది. జ్ఞానమే బహుత్ తీకే హోతే లేకిన్ అందర్ కిట్కిట్ రైతే హై. జ్ఞానంలో చాలా తీక్షణంగా ఉన్నప్పటికీనూ వారి లోపల అంటూ కిట్కిట్ జరుగుతూ ఉంటుంది. యహాతో బిల్కుల్ సాధారణ్ రహనా హై. ఇక్కడ సాధారణంగా ఉండాలి. సబ్ కుచ్ దేఖ్తే హుయే జైసే దేఖ్తే హీ నహీ. అన్నీ చూసినప్పటికీ కూడా చూడనటువంటి వారుగా. ఏక్ బాప్ సే హీ ప్రీతి హై. ఒక్క తండ్రితోనే ప్రీతి ఉండాలా, అప్పుడే గాయనం కూడా జరుగుతుంది. కామ్ కార్ డే హాత్ యాదడే అని. అంటే పని చేస్తూ ఉన్న మనసు అంటూ తండ్రిని తలుచుకుంటూ ఉండటం. ఆఫీస్ ఆది మే కామ్ కర్తే బి బుద్ధి సే యాద్ రహే. అంటే పని చేస్తూ ఉన్నప్పటికి కూడా ఆఫీస్ పనులు
బుద్ధిలో స్మృతి ఉండాలా, నేను ఆత్మని అని. बाप ने फरमान दिया है कि मुझे याद करते रहो. తండ్రి ఆజ్ఞాపించి ఉన్నారు, నన్ను తలంపు చేయండి అననేసి. भक्ति मार्ग में भी काम काज करते कोई ना कोई इच्छा इष्ट देवता को याद करते. భక్తిలో కూడా పని చేస్తున్న వాళ్ళు ఇష్ట దేవిగా ఉన్న వారిని తలుచుకుంటూ ఉంటారు. వతో హై పత్తర్ కా బుత్. అయితే వాళ్ళు విగ్రహారాధన రూపంలో పూజిస్తూ తలుచుకోవటము. సపోజ్ వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు అంటే అక్కడ రాయి రీతిలో కదా. ఉనిమే ఆత్మతో హై నహి, దానిలో ఆత్మ లేదు. లక్ష్మీనారాయణవి పూజే జాతే, లక్ష్మీనారాయణులు కూడా పూజింపబడతారు. వారు కూడా మూర్తి రూపంలో చేసి చూపిస్తారు, అంటే రాయి రీతిని చెక్కి చూపిస్తారు. కానీ అందులో ఆత్మ అంటూ లేదు. బోలో ఇనికి ఆత్మ కహా హై, మరి అడగాల వారి ఆత్మ ఎక్కడ ఉన్నది అని. అబ్ తుమ్ సమజ్తే హో జరూరు కోయి నామ్ రూపమే హై, మీకు తెలుసు కదా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రూపంలో ఉన్నారు, అంటే పునర్జన్మంలో వస్తూ. అబ్ తుమ్ ఫిర్ యోగ బల్సే పావన్ దేవతా బన్ రహే హో, మరి పిల్లలు మీరు యోగ శక్తితో పావన దేవతలుగా అవుతూ ఉన్నారు. లక్ష్యం అనేటువంటిది ఉండింది ఇక్కడ. दूसरी बात बाप समझाते, ज्ञान सागर और ज्ञान गंगा ये इस पुरुषोत्तम संगम युग पर ही होते. జ్ఞాన సాగర, జ్ఞాన గంగలు పురుషోత్తమ సంగమ యుగంలోనే ఉంటారు. బస్ ఏక్ హీ సమయ పర్ హోతే హే, ఒకే సమయంలో జ్ఞాన సాగర వస్తూనే కల్పము యొక్క ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే జరుగుతుంది. జ్ఞానసాగరుడు నిరాకార పతిత పావన, అంటే పరంపిత పరమాత్మ శివుడు. ఉనుకో శరీరు జరూరు చాహియే, మరి వారికి శరీరము ఖచ్చితంగా కావాలా. జో బాత్ భీ కర్ సకే బాకీ పానీకి తో బాతి హీ నహి, అంటే వాళ్ళు మాట్లాడను కూడా మాట్లాడాల, అయితే నీళ్ళ విషయం కాదు. ఏ తుమ్కో జ్ఞాన్ మిలా హీ హై సంగం పర్, అంటే సంగమ యుగంలో ఈ జ్ఞానం మీకు సంగమ యుగంలో లభిస్తుంది. బాకీ సబ్కే పాస్ హై భక్తి, మిగతా అందరి దగ్గర భక్తి ఉన్నది. భక్తి మార్గం కలిగినటువంటి వారు గంగా నీరుని పూజిస్తూ ఉంటారు. పతిత పావనుడు ఒక్కరే తండ్రి అయినారు. వారు వచ్చేది కూడా ఒక్కసారి మాత్రమే. ఖచ్చితంగా పాత ప్రపంచము పరివర్తన చేసేందుకు వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా కానివ్వండి, అర్థం చేయించే దానిలో బుద్ధి కావాలా, బాగా అవగాహన చేయించగలిగే బుద్ధి. ఏకాంతమే విచార్ సాగర్ మతన్ కర్నా పడే, దీనికోసము ఏకాంతలో విచార సాగర మతనాన్ని చేస్తూ ఉండాలి. క్యా లిఖే జో మనుష్య సమజ్ చాయే, అంటే మనుషులు గ్రహించే విధంగా ఏమి రాయాలా అననేసి. జ్ఞానసాగర పరంపిత పరమాత్మ ఒక్కరే శివుడు అనని. वह जब आते हैं उनके बच्चे जो ब्रह्मा कुमार कुमारियाँ बनते हैं वह ज्ञान धारण कर ज्ञान गंगाये बनते. మరి వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు ఎవరైతే పిల్లలు బ్రహ్మా కుమార్ కుమారిగా అవుతారో జ్ఞానాన్ని ధారణ చేస్తారో జ్ఞాన గంగలుగా అయిపోతారు. అనేక జ్ఞాన్ గంగాయే హే జో జ్ఞాన్ సునాతే రైతే. అయితే ఇక్కడ జ్ఞాన గంగలు ఎందరో ఉన్నారన్నమాట, జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఓహీ సద్గతి కర్ సక్తే హే, కాబట్టి వాళ్ళే సద్గతిని చేయించగలుగుతారు. పానీ మే స్నాన్ కన్నేసే పావన్ నహీ బన్ సక్తే, అయితే నీళ్ళ స్నానం చేసే దాని నుండి పావనులు కారు. జ్ఞాన్ హోతా హీ హే సంగం పై, జ్ఞానము సంగమంలోనే ఉంటుంది. ఏ సంజానికి యుక్తి చాహే, తెలియచేసేకి కూడా యుక్తి కావాలా. బడా అంతర్ముఖ చాహే, అంతర్ముఖత కావాలా.
శరీర కా బాన్ చోడ్ అప్నే కో ఆత్మ సమझना. ఈ శరీర బాణిని వదిలేసి స్వయాన్ని ఆత్మగా గుర్తించుకోవాలా. ఈ సమయము చెప్తారు మేము పురుషార్థీలమే అనని. యాద్ కర్తే కర్తే జబ్ పాప్ ఖతం హోంగే తబ్ లడాయి షురూ హోగి. తలంపు చేస్తూ చేస్తూ పాపం ఎప్పుడు ఖతం అయిపోతుందో అప్పుడే యుద్ధం కూడా ఆరంభమవుతుంది. జబ్ తక్ సబ్కో ఫైగామ్ మిల్ జాయే. అంతవరకును అందరికీ సందేశము లభిస్తూ ఉండాలా. ఫైగామ్ అథవా మెసేజ్తో శివ్ బాబా హీ దేతే. ఈ సందేశాన్ని శివ తండ్రినే ఇవ్వగలుగుతారు. ఖుదాకో ఫైగంబర్ కైతే హై అంటే భగవంతుణ్ణి సందేశవాహకుడు అనని చెప్తారు. తుమ్ సబ్కో ఏ ఫైగామ్ పహుంచాతే హో कि अपने को आत्मा समझ परम पिता परमात्मा के साथ योग लगावो. तो బాప్ ప్రతిజ్ఞ కర్తే. మరి ఈ విధంగా మీరు అందరికీ కూడా సందేశాన్ని చేర్చాలి. తనను తాను ఆత్మగా గుర్తించుకొని పరంపిత పరమాత్మ యొక్క జతలో యోగాన్ని జోడించినట్టయితే తండ్రి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. తుమ్హారే జన్మ జన్మాంతరికే పాప కట్ జాయేంగే. జన్మ జన్మాంతరాల యొక్క పాపము కట్టయిపోతుంది మీది అని. ఏతో బాప్ బ్రహ్మ ముఖసే బయట సంజాతే. అయితే తండ్రి ఈ బ్రహ్మ నోటి ద్వారా తెలియచేస్తూ ఉంటారు. అంటే బ్రహ్మముఖ కవళికలో ఉండి భ్రూమధ్యంలో ఉండి తెలియచేస్తూ ఉంటారు. పానీకి గంగా క్యా సంజాయింగి. అయితే నీళ్ళ గంగ ఏమైనా తెలియచేస్తుందా? బేహద్దు తండ్రి బేహద్దు యొక్క బిడ్డలకు అర్థం చేయిస్తారు. మీరు సతీయుగంలో ఎంతే సుఖీగా సంపత్తి వానగా ఉండి ఉంటారు. ఇప్పుడు దుఃఖి కంగాలుగా అయిపోయారు అని. మళ్ళీ కావాలా సతీయుగంలో సంపత్తి వానగా సుఖీగా. ఏ హై బేహద్ కి బాత్. బాకీ బహుచిత్ర ఆది సబ్ భక్తి మార్గకే హై. కాబట్టి ఇవి బేహద్దు విషయాలు, మిగతావన్నీ కూడా చిత్రాలు అన్నీ భక్తి మార్గానివి. ఏ భక్తి మార్గకి సామాగ్రి भी बनती है. మరి భక్తి మార్గం యొక్క సామాగ్రి కూడా తయారవుతుంది. శాస్త్ర పన్నా పూజా కన్నా ఏ భక్తి అయినా తండ్రి తెలియచేస్తారు. శాస్త్రాలు చదవటము పూజ చేయటము భక్తివి కదా. మై తోడే హీ శాస్త్రాది పడాతా హూ. నేనేమైనా శాస్త్రాలని చదివి వినిపిస్తానా? మైతో తుమ్ పతితో కో పావన్ బనానే కే లియే జ్ఞాన్ సునాతా హూ. తండ్రి తెలుపుతారు, నేను పతితులను పావనంగా తయారు చేసేందుకు జ్ఞానాన్ని వినిపిస్తాను. స్వయాన్ని ఆత్మగా గుర్తించండి అని చెప్తాను. అవి ఆత్మ और శరీర్ दोनों ही పతిత్ है. ఇప్పుడు ఆత్మ శరీరము రెండు పతితంగా ఉన్నాయి. ఇప్పుడు బాబా నీ తలంపు చేస్తూ ఉంటే మరి మీరు దేవతలు లాగా అయిపోతారు. ఇట్లా అంటే భక్తి మార్గంలో పూజిస్తూ ఉన్నటువంటి ఆ పూజని దేవతలుగా మీరు అవుతారు అని. దేహికే సర్వ పురాణే సంబంధియోं से మమత్వం మిట్ జాయే. దేహం యొక్క అనేక పాత సంబంధాలు ఏమైతే ఉన్నాయో వాటి నుండి మమత్వాన్ని తొలగించాలా. గాయనం కూడా చేస్తూ ఉంటారు. ఆ పాయింగే తో హమ్ ఔర్ కోయికి నహీ సునేంగే. ఏక్ ఆప్ సే హీ సబ్ సంబంధ్ జోడెంగే. అంటే ఈ విధంగా గానం చేస్తూ ఉంటారు. మీరు వచ్చినప్పుడు మరి మీవే వింటాము, ఇంకెవరిది కూడా వినము అననేసి. మరి మీ యొక్క సంబంధంతోనే అన్ని సంబంధాలు జోడిస్తాము అని. సబ్ దేహదారియంకు భూల్ జాయింగే. అందరి దేహదారులను మరచిపోతాము అని. ఇప్పుడు తండ్రి మీకు మీరు చేసిన ఆజ్ఞ ఏదైతే ఉన్నదో ప్రతిజ్ఞ, ఆ ప్రతిజ్ఞని గుర్తు చేస్తారు. బాపుకైతే మేరే సాత్ యోగ్ లగానే సే హీ తుమ్హారే వికర్మ వినాశ హోంగే. తండ్రి తెలియచేస్తారు, నా జతలో యోగాన్ని జోడిస్తూ ఉంటే మీరు
మీ యొక్క వికర్మములు వినాశం అయిపోతాయి అని. తుమ్ నయే దునియాకే మాలిక్ బన్ జాయేంగే, కొత్త ప్రపంచానికి మాలికులుగా అయిపోతారు మీరు. హే ఏం ఆబ్జెక్టు, ఇది లక్ష్యమైనది అని తండ్రి తెలియచేస్తారు. రాజాओंके साथ ప్రజా भी జరూరు బనని. మరి రాజుల జతలో ప్రజలు కూడా ఖచ్చితంగా కావాలా. రాజాओंको దాస దాసియా भी चाहिए, రాజులకి దాస దాసీలు కూడా కావాలా. బాబా అన్నీ కూడా విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. अच्छी तरफ योग में नहीं रहेंगे, दैवी गुण धारण नहीं करेंगे तो ऊंच पद कैसे पाएंगे. మంచి రీతిగా యోగంలో లేరు అనుకోండి, దైవీ గుణాలు ధారణ చేయలేదు అనుకోండి, ఉన్నత పదవిని ఎలా పొందుతారు. ఘర్ మే కోయి నా కోయి బాత్ పర్ జగడా కలహ హోతీ హైనా. మరి ఇంటిలో చూడండి, ఏదో ఒక విషయం గురించి జగడాలు జరుగుతూ ఉంటాయి, కలహాలు వెలువడతాయి. బాప్ లిఖ్ దేతే హే తుమ్హారే ఘర్ మే కలహ హై ఇస్లియే జ్ఞాన్ టహర్తా నహి. మరి తండ్రి తెలియచేస్తారు, ఎప్పుడైతే జగడాలు అనేది ఉంటుందో ఇంట్లో, మరి జ్ఞానము కూడా నిలవదు. బాబా పూచితే హై స్త్రీ పురుష దోనో టీక్ చల్తే హై. మరి తండ్రి అడుగుతారు, స్త్రీ పురుషులు బాగా నడుచుకుంటూ ఉన్నారా, సరిగ్గా ఉన్నారా అని. చలన్ బడి అచ్చి చాహియే, చలనం చాలా మంచిగా ఉండాలా. క్రోధ కా అంశ భీ నా రహే, క్రోధ అంశం కూడా ఉండకూడదు. अब तो दुनिया में कितना हंगामा और ఆసక్తి అశాంతి హై. ప్రపంచంలో ఇప్పుడు ఎంత గలాటాలు అశాంతి ఉన్నది. तुम्हारे में बहुत ज्ञान योग में तीखे हो जाएंगे तो और भी बहुत याद रहने लग पड़ेंगे. మీ లోపల చాలా జ్ఞాన యోగం యొక్క తీక్షణత ఉన్నది అంటే ఇంకా ఇంకా స్మృతి చేసే దానిలో కూడా అంతే ఇమిడి ఉంటారు. తుమ్హారీ ప్రాక్టీస్ బి అచ్చి హో జాయేగి. మరి మీ యొక్క ప్రాక్టీస్ కూడా చాలా మంచిగా ఉంటుంది, బుద్ధి కూడా విశాలంగా ఉండిపోతుంది. బాబాకు చోటే చిత్ర ఇతనే పసంద్ నహీ ఆతే. చిన్న చిత్రాలు బాబాకి ఇష్టం కాదు. సబ్ బడే బడే చిత్ర హో, అంటే పెద్ద పెద్ద చిత్రాలుగా ఉండాలి అని తెలియచేస్తారు. బాహర్ ముఖ్య స్థానం పై రకో, ఆ పెద్ద పెద్ద చిత్రాలను బయట ఎక్కడైనా ఎగ్జిబిషన్ కానీ పరిచయం ఇచ్చే కాడ పెట్టాలి అంటారు. జైసే నాటకకే బడే బడే చిత్ర రైతే హైనా. నాటకం కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద చిత్రాలది పెడుతూ ఉంటారు. పలానా జాగాలో ఈ నాటకం జరుగుతుంది అని పోస్టల్స్ చాలా పెద్దగా ఉంచుతారు. అచ్చే అచ్చే చిత్ర బనావో జో బిల్కుల్ ఖరాబ్ నా హో. మరి బాబా తెలియచేస్తారు, ఈ విధంగా మంచి మంచి చిత్రాలు చేస్తారు, చెడిపోకుండా ఉండేటువంటివిగా మంచి క్లాత్తో మంచి షీటులో తయారు చేస్తారు. सीढ़ी भी बहुत बड़ी बड़ी बनाकर ऐसी जगह रखो जो सबकी నజర్ పడే. బాబా తెలియచేశారు, మెట్ట చిత్రము చాలా పెద్దగా తయారు చేసి మరి అది పెట్టే స్థానాలలో పెట్టినట్టయితే అందరి దృష్టి దానిపైన పోతుంది. सीट पर ही रंग आदि ऐसा मजबूर हो जो पानी व धूप में ఖరాబ్ నా హో. అంటే ఆ పోస్టర్ అనేటువంటిది దానికి వేసిన రంగు మరి అది ఎండకి కానీ నీడకి కానీ అది పోకుండా ఖరాబు కాకుండా ఉండేటువంటిదిగా తయారు చేయాలా. ముఖ్య స్థానం పై రఖ్ దో యా కహా ఎగ్జిబిషన్ హోతీ హై తో ముఖ్య బడే దో తీన్ చిత్రకి కాపీ హై. అంటే ముఖ్యమైనటువంటి స్థానాలలో పెట్టాలి, లేదు మ్యూజియంలో పెట్టాలి అంటారు బాబా. అంటే ముఖ్యమైన చిత్రాలు 2-3 ఉండాలి. ఏ గోలా भी वास्तव में दीवार चित्र जितना बनना चाहिए. అంటే గోళా చిత్రం సృష్టి చక్రంది కూడా
పెట్టాలి, ఎన్ని తయారు చేయాలి అంటారు. బల్ హై బల్ 8-10 ఆద్మీ ఉఠాకర్ రఖే అంటే అది 8-10 మంది చూడగలిగే విధముగా ఉండాలి. కోయి భీ దూర్ సే దేఖా తో ఏకదమ్ క్లియర్ మాలూమ్ పడ్ జాయే దూరం నుండి చూసినా కూడా వాళ్ళకి తెలిసిపోవాలా, అంత స్పష్టంగా ఉండాలా. సతయుగం మే తో ఔర్ సబ్ ఇతనే ధర్మ హోతే నహీ సతయుగంలో ఇన్ని ధర్మాలు ఉండవు. ఓ తో ఆతే హీ బాద్ మే హే వాళ్ళు వచ్చేది తర్వాత వస్తారు మిగతా వాళ్ళు. పహలే తో స్వర్గమే బహుత్ తోడే మనిషి హోతే హే మొదట స్వర్గంలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు. అబు స్వర్గ హే యా నరక్ కాబట్టి ఇప్పుడు గుర్తించాలా ఇది స్వర్గమా నరకమా అని. తుమ్ ఇస్ పై బహుత్ అచ్చి తరహ్ సమజా సక్తే హో దీని గురించి మీరు చాలా చక్కగా అర్థం చేయించగలుగుతారు. జో ఆయే ఉన్కో సమజాతే రహో ఎవరు వస్తారో వాళ్ళకి తెలియచేస్తూ ఉండండి. బడే బడే చిత్రు హో పెద్ద పెద్ద చిత్రాలు ఉండాలా. కైసే పాండవంకే బడే బడే బుత్ బనాతే హే అంటే పాండవుల యొక్క చిత్రం కూడా చూడండి ఎంత పెద్దగా చేస్తారు. తుంబి పాండవ్ అన్న మరి మీరు పాండవులు కదా. శివబాబా సంగమంలో చదివిస్తూ ఉన్నారు. वो श्री कृष्ण है सतयुग का फर्स्ट प्रिंस तुम समझाते समझाते अपने राचाई स्थापन कर लेते हो శ్రీకృష్ణుడు సత్యయుగంలో రాజకుమారు. మీరు ఈ విధంగా అర్థం చేయిస్తూ మరి తన రాజధాని నిర్మాణము చేసేస్తారు. కొయ్యి పడితే చోడు దేతే అయితే కొందరు చదువుతూ వదిలేస్తారు. स्कूल में भी कोई नहीं पढ़ सकते है तो పడాయి చోడు దేతే స్కూల్లో కూడా అంతే కదా, చదవలేదు అంటే ఫెయిల్ అయిపోతారు, చదువుని వదిలేస్తారు. యహా భీ బహుత్ హై జిన్హోనే పడాయి కో చోడ్ దియా ఫిర్ వహ్ స్వర్గ మే నహీ ఆయేంగే క్యా మరి చదువుని వదిలేస్తే వాళ్ళు స్వర్గంలో రారా. मैं विश्व का मालिक मेरे से कोई 2 अक्षर भी सुने तो भी స్వర్గ మే జరూర్ ఆయేంగే అంటే చదువుతూ ఉంటే భలే కొంచెం చదివినా మరి వాళ్ళు స్వర్గంలోకి వస్తారు ఖచ్చితంగా. 2 మాటలు విన్నా చాలు స్వర్గంలో వస్తారు ఖచ్చితంగా. ఆగే చల్కే డేర్ సునేంగే ముందుకి చాలామంది వింటూ ఉంటారు. ఏ సారీ రాజధాని స్థాపన హోతి కల్ప పహలే మిషన్ ఈ పూర్తి రాజధాని స్థాపన అవుతుంది కల్పం ముందు ఎలానో అలా. పిల్లలు గుర్తించారు, మేము అనేకసార్లు రాజ్యాన్ని తీసుకున్నాము, మళ్ళీ పోగొట్టుకున్నాము, మళ్ళీ తీసుకున్నాము అని. హీరే జైసే తే ఫిర్ కౌడీ జైసా బనే వజ్రతుల్యంగా ఉండేవారిమే తర్వాత గవ్వలాగా అయిపోయినాము అని. భారతి హీరే మిసల్ త భారతము వజ్రతుల్యంగా ఉండింది, ఇప్పుడు ఎలా అయిపోయింది. భారత్తో ఓహి హోగాన భారతమేమో భారతంగా ఉంటుంది. అయితే ఈ సంఘంలో పురుషోత్తమ యుగము అనని దీనికి చెప్తారు. మరి ఉత్తమం కంటేనూ ఉత్తమమైనటువంటి పురుషులు కూడా ఉన్నారు. బాకీ సబ్ హై కనిష్ఠ మిగతా వాళ్ళంతా కనిష్ట రీతి. జో పూజితే బహి ఫిర్ పూజారి బనే హై ఎవరు పూజనీగా ఉండి ఉన్నారో వాళ్ళు తర్వాత పూజారి అయిపోయారు. 84 జన్మములు తీసుకుంటారు. వారు శరీరం కూడా సమాప్తమైపోతుంది, ఆత్మ కూడా తమో ప్రధానమైపోతుంది. 84 జన్మములు తీసుకుని లాస్ట్కి వచ్చేటప్పటికి ఎప్పుడైతే సతో ప్రధానంగా ఉండి ఉన్నారో అప్పుడు పూజ్యులుగానే ఉండి ఉన్నారు. అయితే సతో ప్రధానంగా ఉన్నప్పుడు పూజిస్తూ ఉండలేదు, చైతన్యంలో ఉండి ఉన్నారు. ఇప్పుడు మీరు శివ్ తండ్రి యొక్క
శివ తండ్రిని చైతన్య రూపంలో తలుచుకుంటూ ఉన్నారు. ఫిర్ పూజారి బనేంగేతో పత్తరుకో పూజెంగే. పూజారిగా అయిపోయినప్పుడు రాయిని పూజిస్తారు. అవి బాబా చైతన్య అయినా ఇప్పుడు తండ్రి చైతన్య రూపంలో ఉన్నారు. ఫిర్ ఉనికి హీ పత్తరికి మూర్తి బనాకర్ పూజితే రైతే. అయితే ఆ తండ్రి యొక్క రూపాన్ని రాయి మూర్తిగా తయారు చేసి మరి పూజిస్తూ ఉంటారు. రావణ రాజ్యంలో భక్తి ఆరంభమవుతుంది. ఆత్మాయే ఓహీ హే భిన్న భిన్న శరీర ధారణ కర్తీ ఆతి హై. అయితే ఆత్మ అదే, అయితే విభిన్నమైనటువంటి శరీరాలను ధారణ చేస్తూ చేస్తూ అలా కిందికి రావటం ఉంటుంది. నీచే గిర్నేసే ఈ భక్తి షురూ హోతి. కింద పడిపోయే దాని నుంచి భక్తి ఆరంభమవుతుంది. అంటే కళత్వము దిగజారిపోయే దాని నుంచి పునర్జన్మంలో మరి భక్తి ఆరంభం చేసే దానిలో ఉంటారు. బాబా ఫిరు ఆకే జ్ఞాన్ దేతేతో దిన్ షురూ హో జాతా. తండ్రి వచ్చి జ్ఞానం ఇచ్చినప్పుడు మరి పగలు ఆరంభమవుతుంది. అంటే కళత్వము తయారు చేసుకునే దానిలో చేసుకుని ఆ దివ్యత జన్మము తీసుకుంటారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయిపోతారు. అవితో దేవత నహి కహెంగే. ఇప్పుడు దేవతలు అని చెప్పరు. బ్రహ్మతో సతయుగమే హోతా నహి. బ్రహ్మ సతయుగంలో ఉండరు. యహా బ్రహ్మ తపస్య కర్ రహే హే. సంగమంలో బ్రహ్మ తపస్సు చేస్తూ ఉన్నారు. మనిషి కదా శివ్ బాబాకు శివ్ హి కహా జాతా. అయితే శివ్ తండ్రిని శివుడు అనని చెప్తారు. ఇన్మే హై తో బి శివ్ బాబా కెహెంగే. భలే వీరిలో ఉన్నప్పటికీ కూడా ఈ బ్రహ్మలో శివ్ తండ్రి చెప్తూ ఉన్నారు అనని. దూసరా కోయి నామ్ నహి రకా జాతా. వేరే పేర్లేమీ పెట్టరు. శివ్ తండ్రి వీరిలో వస్తారు. వాళ్ళు జ్ఞానసాగరుడు బ్రహ్మ తనువు ద్వారా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. తో చిత్ర ఆది బి బడి సమజ్ సే బనానే హై. ఈ చిత్రాలు ఏదైతే తయారు చేయటం జరుగుతుందో చాలా తెలివిగా చేస్తూ ఉండాలా. ఇందులో రాసి ఉన్నారు కామమే ఆతి హై. అంటే ఏదైతే రాయటము అంటే ఈ విధంగా రాయటం ఉండింది ఇది ఉపయోగపడుతుంది అనని. పతిత పావన నీళ్ళ సాగరమా లేదు నీళ్ళ నదినా అననేసి ప్రశ్నించే విధానము ఉండాల. జ్ఞానసాగరుడు మరి దాని నుండి వెలువడినటువంటి జ్ఞాన గంగలు బ్రహ్మ కుమార్ కుమారిలా అని. ఇన్కో హి బాబా జ్ఞాన్ దేతే హే. కాబట్టి శివ్ తండ్రి బ్రహ్మకి కూడా జ్ఞానం ఇస్తూ ఉన్నారు. బ్రహ్మ ద్వారా ఏదైతే బ్రాహ్మణులుగా తయారు చేయటం అనేది ఉందో మరి వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. ఆ బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. విరాట్ రూప్ కా చిత్ర भी बहुत बड़ा दिखाना है. यह है ముఖ్య చిత్ర. విరాట రూపాన్ని కూడా చాలా మంచిగా చిత్రించాలా, పెద్దగా చూపించాలా. ముఖ్య చిత్రమైనది. బ్రహ్మ समझाते हैं मीठे बच्चे तुम्हारे अपने సివిల్ బుద్ధి బనాని. అంటే బాబా తెలియచేస్తూ ఉన్నారు తండ్రి, మధురమైన పిల్లలు మీ యొక్క బుద్ధి ఈ విధంగా ఉండాలా, చాలా తెలివివంతుగా ఉండాలా. जब बाबा देखते हैं कि इनकी क्रिमिनल आई है तो समझ जाते हैं ये चल नहीं सकेंगे. అంటే బాబా చూడటం జరుగుతుంది. క్రిమినల్ దృష్టి ఉంది అంటే మరి వాళ్ళు ముందుకి సాగిపోలేరు. तुम्हारी आत्मा अब त्रिकालदर्शी बनती. ये कोई विरला समझते हैं. మరి మీ ఆత్మ ఇప్పుడు త్రికాలదర్శిగా అవుతుంది. ఇది ఏ కొద్ది మందినో గుర్తించటం ఉంటుంది. బహుత్ బుద్ధు హై. కొందరు చాలా బుద్ధుగా ఉంటారు.
మరి కొందరు చాలా తెలివివంతులుగా ఉంటారు. బాబాకో ఫార్కంతి దేతే హే. బుద్ధిహీనుగా ఉండేవారు తండ్రి చేయిని వదిలేస్తారు, అంటే తండ్రి నుండి విడిపోతారు. ఏతో బచ్చే సమझते హే కి రాజధాని స్థాపన హో రహి. తెలుసు కదా పిల్లలకి, మీకు రాజధాని స్థాపన అవుతూ ఉందని. ఇందులోనే అన్నీ వచ్చేస్తాయి. పిచాడీమే సబ్ సాక్షాత్కార్ హోంగే. ఆఖరిలో అంతా సాక్షాత్కారం అవుతుంది. ఫస్ట్ క్లాస్ దాసీలు కూడా తయారవుతారు. ఫస్ట్ క్లాస్ దాసి కృష్ణకి పాలన కరేగి. మరి ఫస్ట్ క్లాస్ అయినటువంటి దాసీలు కృష్ణుని పాలన చేస్తారు. బర్తన్ సాఫ్ కర్నే వాలా, ఖానా ఖిలానే వాలా, సఫాయి కర్నే వాలి సబ్ హోగి. అంటే ఆ దాసీల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో కార్యం చేసేవారుగా ఉంటారు. పాత్రలు క్లీన్ చేసేవారు, భోజనం తయారు చేసేవాళ్ళు, స్వచ్ఛంగా ఉంచేవాళ్ళు ఇంటిని, అట్లా వాళ్ళు ఉండే గదిని. అలా యహాసేహి నిఖిలేంగి, అంటే ఇక్కడే అట్లా వాళ్ళు తయారవుతారనమాట. వాళ్ళు చేసే కృషి ఆధారంతో, పురుషార్థం ఆధారంతో. ఫస్ట్ నంబర్ వాలి జరూరు అచ్చా పదవి పాయేగి. ఫస్ట్ నెంబర్ వాళ్ళు మంచి పదవిని పొందుతారు. భాసత ఆ స్పర్శ అనేది కలుగుతూ ఉంటుంది. బాపుకో బచ్చోं से వాసన ఆతి హై. బాబాకి బిడ్డల యొక్క స్పర్శ వస్తూ ఉంటుంది తన దగ్గర. బహుత్ అచ్చి మురళి చలాతే. వీళ్ళు చాలా బాగా మురళిని నడిపిస్తున్నారు అని. అయితే యోగం తక్కువగా ఉంది అని బాబాకి ఆ స్పర్శ వస్తుంది. కోయి స్త్రీ పురుష సే భీ తీకే హో జాతి. కొందరు స్త్రీలు పురుషుల కంటేనూ చాలా తీక్షణంగా ముందుకి పోతారు. ఏక్ జ్ఞానమే హై, ఏక్ జ్ఞానమే హై కైతే హై బాబా, దూసరా పహియా టీక్ నహి. మరి ఈ విధంగా తండ్రికి తెలియచేస్తారు. ఒకరు జ్ఞానంలో ఉంటే మరొకరు ముందుకి సాగిపోవటం లేదు సరిగ్గా అని. ఏక్ దోకో సావధాన్ కర్నా హై. కాబట్టి పరస్పరంలో సావధాన్ చేసుకోవటం కూడా చెయ్యాలి అంటారు తండ్రి. ప్రవృత్తి మార్గమైనది కదా, కాబట్టి గుర్తు చేస్తూ హెచ్చరిక రీతిలో ఉండాలి. జోడీ ఏక్ ఐసీ చాహియే. అట్లా జోడీలు కావాలా. ఆప్ సమాన్ బనానా. తన సమానంగా తయారు చేసే జోడీ. పిచాడీ మే తుమ్ దునియాకో హీ భూల్ జాయేంగే. అంటే ఆఖరిలో ప్రపంచాన్నే మర్చిపోయే విధంగా అట్లా జోడి. అంటే జ్ఞాన యోగాలు కలిగి ఉండాలా. సమझते हो ना कि హంస హై ఏ బగులా హై. తెలుస్తుంది కదా ఈ విధంగా. నేను హంసగా ఉంటే వీళ్ళు కొంగగా ఉన్నారని. కిస్మే కోయి అవగుణ కిస్మే కోయి. అంటే కొందరిలో అవగుణాలు ఉంటాయి, కొందరిలో అవగుణాలు ఉండవు. చట వేటి బి చల్తీ హై. ఇక ఒకరట్లా ఒకరిట్లా ఉంటే పరస్పరంలో జగడాలు అన్నమాట. మెహనత్ బహుత్ హై. చాలా శ్రమించడము ఉంటుంది. హై బి బహుత్ సహజు సెకండ్ మే జీవన్ ముక్తి. ఇది చాలా సహజము, క్షణంలోనే జీవన్ ముక్తి పొందేది. బిగ్గర్ కౌడీ ఖర్చు ఊంచ్ సే ఊంచ్ పద పా సక్తే హో. అంటే గవ్వ అంత ఖర్చు లేకుండానే అంత ఉన్నత పదవిని పొందటం జరుగుతుంది. గరీబ్ జో హై వహ్ అచ్చి సర్వీస్ కర్తే రేతే. పేదవాళ్ళు చాలా మంచి సేవని చేస్తూ ఉంటారు. ఏతో పతా హైనా కి కౌను కౌను ఖాళీ హాత్ ఆయే. ఇది తెలుసు కదా, ఎవరెవరు ఖాళీ చేతులతో వస్తారు. బహుత్ కుచ్ లే ఆనే వాలే ఆజ్ హై నహి. మరి చాలా తీసుకుని పోయేటువంటి వారు ఇప్పుడు లేరు. ఔర్ గరీబ్ బహుత్ ఊంచు మర్తబా పా రహే. పేదవాళ్ళు చాలా ఉన్నత పదవిని పొందుతూ ఉన్నారు. అచ్చా मीठे मीठे सिकलिदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को
याद प्यार और गुड मॉर्निंग डबल नमस्ते। धारणा के लिए मुख्य सार జ్ఞాన కత్తిలో స్మృతి యొక్క పదును నింపుకునేందుకు కర్మం చేస్తూను అంతర్ముఖిగా అయ్యి అభ్యాసం చేస్తూ ఉండాలి. అంతర్ముఖిగా అయ్యే అభ్యాసము చేస్తూ ఉండాలి. కి మై ఆత్మ హూ, నేను ఆత్మను అని. मुझे आत्मा को बाबा का फरमान है कि निरंतर मुझे याद करो. నా ఆత్మకి తండ్రి ఆజ్ఞ ఉన్నది, నిరంతరము నన్ను తలంపు చేయండి అని. ఒక తండ్రితోనే సత్యమైన ప్రీతి ఉంచుకోవాలా. దేహము దేహము యొక్క సంబంధాలతో మమత్వాన్ని తొలగించేయాలా. రెండవ విషయము, प्रवृत्ति में रहते एक दो को सावधान कर हंस बन ऊंच पद लेना है. ప్రవృత్తిలో ఉంటూను పరస్పరంలో హెచ్చరిక చేసుకుంటూ హంసగా అయ్యి ఉన్నత పదవిని తీసుకోవాలా. క్రోధ కా అంశ భీ నికాల్ దేనా హై. క్రోధం యొక్క అంశాన్ని కూడా తొలగించాలా. తన అపనే సివిల్ బుద్ధి బనానే హై అంటే తన ఆత్మ యొక్క నిజీ బుద్ధిని తయారు చేసుకోవాలా. వరదానము, సాక్షి హో कर्मेंद्रियों से कर्म कराने वाले करने वाले कर्तापन के भान से मुक्त अशरीरी भव. వరదానమైనది, సాక్షి అయ్యి కర్మేంద్రియాల నుండి కర్మం చేయించేటువంటి వారు కర్తాపన యొక్క భాను నుండి కూడా ముక్తులుగా ఉండేవారు అశరీరీ భవ అని వరమిస్తారు. जब चाहो शरीर में आवो और जब चाहो అశరీరీ బన్ జావో. ఎప్పుడు కావాలనో అప్పుడు శరీరంలో రండి, కార్యకర్తగా రండి. ఎప్పుడు వద్దో అప్పుడు అశరీరీ అయిపోండి. కోయి కర్మ కన్నా హైతో కర్మేంద్రియం కా ఆధారులో కర్మం చేయాలి అన్నప్పుడు కర్మేంద్రియాల యొక్క ఆధారాన్ని తీసుకోండి. లేకిన్ ఆధార లేనే వాలి మై ఆత్మ హూ ఏ నహీ భూలే. అయితే ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఆధారాన్ని తీసుకునేటువంటి ఆత్మను నేను అనని ఇది మర్చిపోకూడదు. కన్నే వాలి నహీ హూ కరానే వాలి, చేసేవారిని కాదు చేయించే వారిని అని ఉండాలా. జైసే दूसरों से काम कराते हो तो उस समय अपने को अलग समझते. ఇప్పుడు వేరే వాళ్ళ చేత పని చేయించేటప్పుడు తననే వేరుగా గుర్తించుకుంటారు కదా. అలాగే సాక్షి అయ్యి కర్మేంద్రియాల నుండి కూడా కర్మము చేయించే వారిగా ఉండాలా. కర్తాపన యొక్క భానుతో ముక్తి అయిపోయేసి అశరీరిగా అయిపోవాలా. కర్మం చేసేటప్పుడు మధ్యలో పరస్పరంలో కూడా 1-2 మినిట్ भी అశరీరీ హోనే కా అభ్యాస్ కరు. 1 నిమిషము 2 నిమిషాలు అశరీరిగా అయ్యేటువంటి అలవాటు చేసుకోవాలా. అప్పుడే లాస్ట్ సమయంలో చాలా సహయోగము లభిస్తుంది. స్లోగన్, విశ్వ రాజన్ बनना है तो विश्व को సకాశ దేనే వాలే బనో. విశ్వరాజనుగా అవ్వాలి అంటే విశ్వానికి ప్రకాశతని, ఆ యొక్క తేజస్సుని, తన విశేషత యొక్క తేజస్సుని ఇస్తూ ఉండేవారు కావాలి. అచ్చా, ఓం శాంతి. तुम्हारा प्यार ओ बाबा, ओ बाबा,
संसार देता है। तुम्हारा प्यार ओ बाबा सुखों का सार देता है। तुम्हारी याद में खुशियों का सब संसार मिलता है। तुम्हारी याद में खुशियों का सब संसार मिलता है। तुम्हारा प्यार ओ बाबा तेरे हाथ में जिसने हाथ अपना दे दिया बाबा, तेरे हाथ में जिसने हाथ अपना दे दिया बाबा, तेरी राह में चल कर साथ तेरा ले लिया बाबा, साथ ले लिया बाबा। कमल के फूल सा जीवन जगत में उसका खिलता है। तुम्हारा प्यार ओ बाबा नजर जिनकी सदा तुम पर बसे, जिस दिल में बस तुम हो, नजर जिनकी सदा तुम पर बसे, जिस दिल में बस तुम हो, बने पावन सरस जीवन दिखते बस तुम ही तुम हो, दिखते बस तुम ही तुम हो। तेरी पलकों की छाया में हमेशा वो तो पलता है। तुम्हारा प्यार ओ बाबा जिसे तू मिल गया बाबा, नशा नारायणी उसको, जिसे तू मिल गया बाबा, नशा नारायणी उसको, नहीं दुनिया का फिर कोई आता रास शय उसको, आता रास शय उसको। गगन में पंछी बन उड़ता, सितारों पर वो चलता है। तुम्हारा प्यार